ధృవీకరించారు మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉంటుంది అని చెప్పారు. సో అయితే మనం అనుకున్నదే గతంలో కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పాదయాత్ర ద్వారా మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఆయన మొదటి నుంచి ఉన్నారు అనేటువంటిది మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం. సో సత్యాజయ్ గారితో మాట్లాడారు. అజయ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, మళ్ళీ చూసుకోండి మరి. రానివ్వండి సార్, తిరగమ. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాక్షేత్రంలో ఎవరన్నా తిరగొచ్చు, ఎక్కడికైనా తిరగొచ్చు, ఎన్నిసార్లు పాదయాత్ర చేసుకోవచ్చు, తప్పేం లేదు. మేమేమే అడ్డు పొలాలు వెయ్యం, లేకుంటే మాట్లాడే మైకులు లాగేయం, నించున్న స్టూళ్ళు లాగేయం, పోలీసులు పెట్టి అడ్డంకులు సృష్టించాం, లేకుంటే ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని అరెస్టులు చేయించాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఏ రోజు కూడా ఇబ్బందులు పెట్టలే. రేపు 2027కి మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇందాక పేర్నాని గారు కూడా ఏదో మాట్లాడారు, విన్నాను. కాబట్టి చేసుకోవచ్చు, తప్పలేదు. ఆయన ప్రజల్లో తిరగాలనుకుంటే హ్యాపీగా తిరగవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం అందరికి ఇచ్చిన స్వేచ్ఛ, అది ఎవరు ఇక్కడ అడ్డు చెప్పేటోళ్ళు లేరు, ఎక్కడికైనా తిరుక్కోమనండి. బట్ ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ వీళ్ళకి నాకు తెలిసి ఓడిపోయిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత అనుభవం పెరిగినట్లుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు 10 ఏళ్ల క్రితం యువకుడు, ఉత్సాహవంతుడు, ఇప్పుడు వయసు పెరిగింది కదా, ఆయన దానికి ఒక సమాధానం చెప్పాడండి. ఇక్కడ వయసు పెరిగితే అనుభవాలు పెరుగుతాయి, ఇంకా కసి పెరుగుతుంది అని. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు ఏం మాట్లాడారు తెలుసా సార్? మొన్నటి దాకా అధికారంలో ఉన్నంత వరకు వయసు అయిపోయింది, ముసలాయన, ఇంట్లో పడుకోవచ్చు కదా రామకృష్ణ అంటూ, ఈయనకెందుకు ఇవన్నీ రాజకీయాలు. మరి ఈ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వయసు పెరిగితే ఆయన ముసలైనప్పుడు ఆయనకి అనుభవం పెరుగుద్ది. నెక్స్ట్ ఇంకొక మాట కూడా మాట్లాడారు లోకేష్ గారు క్రెడిబిలిటీ గురించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనే ట్యాగ్ లైన్ తీసేస్తే ఆయన జీరో అని. మరి వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడే, ఆయన కుమారుడుగానే. ఆయన మరణం తర్వాతే ఈయన రాజకీయంగా ముందుకు వచ్చారు. ఆయన పాదయాత్ర చేస్తూ కూడా ఏం చెప్పాడు బ్రహ్మనాయుడు గారు? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూపిస్తా, రాజన్న పాలన తీసుకొస్తా అని చెప్పాడు ఆయన. అవును. తండ్రి గారి ఫోటో, తండ్రి గారి పేరు వాడకుండా ఎక్కడా కూడా ఆయన రాజకీయ ఒక్క మాట కూడా మాట్లాడలే. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ తర్వాత, గెలిచిన తర్వాత పెద్ద ఫోటో చిన్నదైంది, చిన్న ఫోటో ఎంతదైంది, లాస్ట్ కి అసలు ఫోటో లేకుండా చేశారనుకోండి ఇచ్చే పథకాలు. అట్లా అది అందరం చూసాం మనం. అవును. ఆ తర్వాత తండ్రి ఫోటోల కంటే ఎక్కువ నా ఫోటోలే కనపడాలని జనన ధృవీకరణ పత్రం దగ్గర నుంచి మరణ ధృవీకరణ పత్రం దాకా, లేకుంటే పొలాల పాస్ పుస్తకాల మీద, లేకుంటే సర్వే రాళ్ల మీద, చివరికి పిల్లలకి ఇచ్చే చిక్కెల మీద కూడా ఆయన బొమ్మలే వేసుకున్నారు. అది ఆయన పబ్లిసిటీ పీక్స్ అనుకోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేం దానికి. బట్ ఇక్కడ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు అండ్ ఆయన ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వం చేసిన ఈ కక్ష సాధింపు రాజకీయాల వల్ల పైశాచిక పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2027కి పాదయాత్రకు వస్తున్నాడు అంటారు. అంటే అప్పుడు దాకా ప్రజలు ఇబ్బందులు పడ్డా, బాధపడ్డా, కన్నీరు పెట్టినా, రోడ్డును పడ్డా రారు. అంటే అన్ని కౌంట్ చేసుకుంటారేమో ఇప్పుడు జరిగే మిస్టేక్లన్నీ ఆయన ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అప్పటి నుంచి వస్తారు అనుకుంటా. అంటే అదే కదా సార్, నేను ఏమంటున్నా, ఆయన ఒక నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వ్యక్తి. అవును. అలాంటి వ్యక్తి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసిన తర్వాత 3 నెలల నుంచే చెప్పాడు, నేను వచ్చేస్తున్నా, రెడీగా ఉండండి, నేను సంక్రాంతికి వస్తున్నా, దివాళీకి వస్తున్నా, దసరాకి వస్తున్నా, మళ్ళీ నూతన సంవత్సరానికి వస్తున్నా, మళ్ళీ దీపావళికి వస్తున్నా, మళ్ళీ ఉగాదికి వస్తున్నా అని ఆయనే చెప్పుకుంటూ వచ్చారు. మొన్న కూడా దీపావళి నుంచి వస్తున్నా అన్నారు, పాపం టైం దొరకలేదు అనుకుంటా. ఇప్పుడు ఏకంగా పాదయాత్ర పేరు చెప్పారు 2027. అంటే నేనేమన్నానంటే, ఇక్కడ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి నిజంగా కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2-3 గంటలు తాడేపల్లి ఇంట్లో కూర్చొని సమావేశం పెట్టినా, పత్రికా సమావేశాలు పెట్టినా, లేకుంటే వీళ్ళ నాయకులు ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, పేర్నాని గారు మాట్లాడినా, రోజా గారు మాట్లాడినా, XYZ ఎవరు మాట్లాడినా సరే టార్చర్ కనపడుతుంది రాష్ట్రంలో, పైశాచిక శక్తులు పెరిగిపోయాయి, అరాచక శక్తులు పెరిగిపోయాయని మాట్లాడుతున్నారు కదా. అంటే నిజంగా ఇవన్నీ వాస్తవాలైతే 2027 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకొని లిస్టు మొత్తం రాసుకునేదాకా ఇక మాట్లాడరు అయితే. అంతేనా? అంటే నిజంగా వీళ్ళన్నట్లు ప్రజలు ఇబ్బందులు పడితే ఇబ్బందులు ఉండిపోవటమే. ఒక నాయకుడికి ఆయన కాపాడు, అవును, ప్రశ్నించడు, ముహూర్తం పెట్టుకోవాలా, డేట్ ఫిక్స్ చేసుకోవాలా. 10 ఏళ్ల క్రితం ఆ రోజు నేను పాదయాత్ర మొదలు పెట్టా, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ రోజు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడితే దిస్ ఇస్ మై మైల్ స్టోన్, దిస్ ఇస్ మై క్రెడిబిలిటీ, ఇది నా బ్రాండ్. ఇదే నేను సార్ బ్రహ్మనాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా గడిచిన 5 సంవత్సరాల్లో
ప్రజల్లో పడిన ఇబ్బందుల్లో నేను ఒకడిని. ఎటువంటి ఇబ్బందులు పడ్డం నాకు తెలుసు. ఈరోజు రాజకీయాల పరంగా కాదు సార్, పార్టీలు పక్కన పెట్టేద్దాం. ఎవరన్నా సీఎంలు కానివ్వండి, ఎవరన్నా పిఎంలు కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఏ జెండా అన్నా కానివ్వండి, ఏ విధంగా ఇబ్బంది పడ్డామంటే అది మా అంతరాత్మకు తెలుసు సార్. ఈ రాష్ట్రంలో బ్రతికాం కాబట్టి మా అంతరాత్మకు తెలుసు అది. అవును, ఆ రోజు మీడియా ఛానళ్ళకి అందరికీ కూడా తెలుసు వాస్తవానికి ఏం జరిగింది అనేది. సార్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, నా మీద కేసులు పెట్టారు, ఇవన్నీ పక్కన పెట్టండి. నా గురించి కాదు, సామాన్య ప్రజానికం కూడా కనీసం గొంతెత్తి ప్రశ్నిస్తే వాడి పరిస్థితి ఏంటో అన్న విషయం కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ రంగనాయకమ్మ గారు. 72 సంవత్సరాల వయసున్న ఆవిడ, పెద్ద ఆవిడ. అవును, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఈ పనితీరు బాగలేదని సోషల్ మీడియా వేదికగా ఆవిడేమి బూతులు రాయిలా, ముఖ్యమంత్రి గారిని సంబోధించింది. ఎక్కడ తిట్టలేదు. అర్ధరాత్రి 1 గంటకి ఆవిడ ఇంటికి వెళ్ళి పోలీసులు ఆవిడని అరెస్ట్ చేశారు అంటే అది ప్రజాస్వామ్యానికి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ. కానీ ఈ సంవత్సరం 6 నెలల కాలంలో, 7 నెలల కాలంలో ఎక్కడ గసవట్టి ఏం లేవు సార్. అందరూ ప్రశ్నిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఉదయం లేస్తే కొన్ని ఛానల్లో పొద్దున్నే ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడతారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రి గారిని తిడతారు, మంత్రులను తిడతారు, వాడంటారు, వీడంటారు. ఇందాక కూడా పేర్నాని గారు మాట్లాడుతూ కూడా వాడు అనే సంబోధిస్తున్నాడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. జస్ట్ ఇందాకే ఈయన పాదయాత్ర గురించి మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అదే సంబోధిస్తున్నారు. అంటే నిజంగా మేము వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేయాలి, లేకుంటే వీళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేయాలంటే మాట్లాడే ప్రతి ఒక్క పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలి సార్. అవును, అవును, కేసులు పెట్టాలి సార్ మేము. కానీ మేమేమనుకుంటున్నాం సార్, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలా, రాష్ట్రానికి మంచి చేయాలా. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏం కోల్పోయిందో దాని నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలని ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం.